కార్యక్రమాన్ని అమృత్ ద్వారా ఈ యొక్క పథకాన్ని విస్తరించి పూర్తిగా అతి తొందరగా దీన్ని పూర్తి చేయించి ప్రజలకు ఈ పథకం ద్వారా మరి ఈ తాగునీటి సౌకర్యాన్ని ఎమ్మడి అందించేటటువంటి విధంగా చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తున్నటువంటి పథకాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఏ పథకం చేపట్టినా నరేంద్ర మోదీ గారి యొక్క ప్రతి ఒక్క రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలి, ప్రతి పట్టణం అభివృద్ధి చెందాలని లక్ష్యంతోనే వాళ్ళకి పెద్ద ఎత్తున నిధులు కేంద్రం ద్వారా ప్రతి ఒక్క రాష్ట్రానికి అందినట్టుగానే మన రాష్ట్రానికి కూడా అందిస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున. ఈరోజు గ్రామ పంచాయతీలకు నిధులు కానీ, అదేవిధంగా ఎన్ఆర్ఈజీఎస్ కింద నిధులు కానీ, సీసీ రోడ్లు కానీ, గ్రామాల్లో సీసీ రోడ్లకు పెద్ద ఎత్తున ఎన్ఆర్ఈజీఎస్ నిధులు వాడుకుంటా ఉన్నాం. గతంలో ఇక్కడ వైకుంఠ ధామాలు కట్టిండ్రు, రైతు వేదికలు కట్టిండ్రు. సో ఈరోజు గ్రామ పంచాయతీల నిధులు కూడా పెద్ద ఎత్తున మరి కేంద్ర ప్రభుత్వాన వచ్చినటువంటి నిధులను సద్వినియోగం చేసుకొని ఆ యొక్క అభివృద్ధిని ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు గ్రామ పంచాయతీల ఎలక్షన్లు జరిగితే మళ్ళీ మనకు నిధులకు ఎలాంటి ఆటంకం లేకుండా నిధులు విడుదలవుతాయి. మరి అదేవిధంగా ఈరోజు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పెద్ద ఎత్తున ఇండ్లని కేంద్ర ప్రభుత్వం ఈరోజు శాంక్షన్ చేస్తూ ఉంది. అదేవిధంగా మన రాష్ట్రానికి కూడా పెద్ద ఎత్తున పేదవాళ్ళకి ఇండ్లు లేనటువంటి నిరుపేదలకు అందరికీ కూడా ఇండ్లను శాంక్షన్ చేసింది. మరి దీంట్లో నిరుపేదలందరికీ కూడా ఇండ్లను అందించేటటువంటి విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ళని పేరు పెట్టినారు. ఇందిరమ్మ ఇళ్ళని పేరు పెట్టి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేటటువంటి పథకం ద్వారా వచ్చినటువంటి నిధులు ఈ యొక్క ఇందిరమ్మ ఇంటికి కూడా మరి ఆ నిధులన్నీ కూడా వీళ్ళు దీంట్లో జమ చేస్తూ ఉన్నారు. అంటే ఒక కేంద్ర ప్రభుత్వం నిధులను కూడా దీనికి జమ చేసి ఆ పేరు పెట్టడం అనేది సమంజసం కాదు. ఒకవేళ ఆ పేరు పెట్టుకుంటే అభ్యంతరం లేదు, రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇచ్చి ఆ ఇండ్లకు ఆ పేరు పెట్టుకోండి. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ఇచ్చేటటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ఏదైతే ఉందో ఆ పథకాన్ని ప్రత్యేకంగా ఇండ్లు లేనటువంటి నిరుపేదలకందరికీ ఆ పథకాన్ని ప్రత్యేకంగా అందించాలి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేటటువంటి పేరును కంటిన్యూ చేయాలి. ఇందిరమ్మ ఇళ్ళని పేరు పెట్టి కేంద్ర ప్రభుత్వం నిధులు కలిపి ఇది గ్రామాల లోపల మరి ఒక అంటే మేమే చేస్తున్నామనేటటువంటి, ఎందుకంటే రెండు రాష్ట్రాల యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క షేర్ కూడా ఉంటున్నప్పటికీ కూడా దాన్ని కాదు అని మేమేటటువంటి గతంలో కేసీఆర్ గారు చేసింది. మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆ విధమైనటువంటి అంటే అపోహలు ప్రజల లోపల ఇదేదో కేంద్ర ప్రభుత్వం ఏం లేదు మొత్తం మేమే చేస్తున్నట్టు అపోహ కలిగించకుండా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇండ్లు పేదవాళ్ల కోసం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఇస్తుందో ఆ పథకాన్ని ప్రత్యేకంగా అలాగైనా కొనసాగించండి. లేదా ఇందిరమ్మ ఇల్లు అనేటటువంటిని పేరైతే మీరు పెట్టుకుంటున్నా సమంజసం కాదు, దానికి ఏ విధంగా పేరు మారుస్తారో పేరైనా మార్చండి. పేదల ఇండ్లు మార్చండి, లేదా గృహలక్ష్మి అనే చెప్పండి. అంతే తప్ప దీనికి ప్రత్యేకంగా పెట్టుకోవడం అనేది సరికాదని చెప్పి సందర్భం తెలియజేస్తాను. అంటే గ్రామాల లోపల కూడా ఇందిరమ్మ కమిటీలని వేసింది. ఇప్పుడు గ్రామాల లోపల ఇందిరమ్మ కమిటీలో అన్ని పార్టీల వాళ్ళని భాగస్వాములను చేయాలి. గ్రామంలో ఉన్నటువంటి గ్రామ కమిటీ, ఆ గ్రామ కమిటీలో గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరినీ దాంట్లో ఆ కమిటీలో ఉంచి ఆ కమిటీ ద్వారా ఎవరైతే దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళు, దరఖాస్తు అవగాహన లేనటువంటి వాళ్ళు, తెలియని వాళ్ళు దరఖాస్తు చేసుకోకపోయి ఉండవచ్చు. ఎంతోమంది తెలియని వాళ్ళు, ఎంతోమంది పేదవాళ్ళకి ఆ విషయం తెలియని వాళ్ళు కూడా ఉంటారు. దరఖాస్తు చేసుకొని వాళ్ళు కూడా ఉండొచ్చు అక్కడ. కాబట్టి దరఖాస్తు చేసుకొని వాళ్ళని కూడా ఇంటింటికి వెళ్ళి ఎవరైతే ఇండ్లు లేనటువంటి వాళ్ళు ఉన్నారో, కిరాయి ఇండ్లలో ఉంటున్నారో, గుడిసెలల్లో ఉంటున్నారో, ఏ విధంగా వాళ్ళ జీవనం ఒక ఇంట్లో నలుగురు 5 కుటుంబాలు ఉంటున్నాయో ఇటువంటి వాటన్నిటి కూడా గుర్తించి మొట్టమొదటగా ఏ నీడ లేనటువంటి వాళ్ళని, ఎలాంటి ఇల్లు లేనటువంటి వాళ్ళని ఒక ఫేజ్ వైజ్గా తీసుకుంటున్నటువంటి పక్షంలో ఫస్ట్ ఎలాంటి నీడ లేకుండా, తల మీద నీడ లేకుండా ఉండడానికి ఏదైతే సౌకర్యాలు ఇల్లు లేనటువంటి వాళ్ళకు ఫస్ట్ ప్రయారిటీగా ఇచ్చి వాళ్ళని అందరినీ కూడా దీంట్లో తీసుకోవాలి. ఏ ఒక్కరు కూడా ఇల్లు లేనటువంటి వాళ్ళు మిగిలిపోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దీంట్లో ఈ ఇందిరమ్మ కమిటీ అనేది మీరు పేరు పెట్టిండ్రో ఆ కమిటీ ఒక పేరుకు పరిమితం, కాంగ్రెస్ పార్టీకి పరిమితం కాకుండా పేద ప్రజల పక్షాన అందరూ కూడా కలిసి ఈ యొక్క ఇండ్లు లేనటువంటి వాళ్ళని మొత్తం దాన్ని ఇండ్లు లేనటువంటి వాళ్ళు ఉండకూడదు అనేటటువంటి విధంగా సాచ్యురేషన్ లెవెల్స్లో అందరినీ ఇట్లా కలుపుకొని ఇండ్లని శాంక్షన్ చేసే దాంట్లో మరి ముందుకు పోవాలని చెప్పి సందర్భం కోరుతా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఈ నియోజకవర్గం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నియోజకవర్గం కాబట్టి వారు ఇక్కడి నుంచే దానికి నాంది పలకాలి. నిష్పక్షపాతంగా, పార్టీలకు అతీతంగా పేదవారికి, ఇండ్లు లేనటువంటి నిరుపేదలకు అందరికీ కూడా
ఇల్లు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని మరి ఇక్కడి నుంచే ప్రారంభించాలి. పార్టీలకు అతీతంగా పార్టీల ముద్ర లేకుండా ఈ ఇళ్ల నిర్మాణంలో కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.